న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి పట్టణ ప్రజల దాహార్తం తీర్చే అమృత్ 2 నిధులతో భూమి పూజ. పెద్ద మండ్యంలో విషాదం, వడదెబ్బకు ఉపాధి హామీ కూలీ వెంకటరమణ మృతి. మదనపల్లి కంపోస్ట్ యార్డ్ లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ. యువకుడిపై నిష్కారణంగా సీఐ దాడి, ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయింపు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వహీదున్నీసా కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి. బీజేపీ నేత ఎల్లంపల్లి ప్రశాంత్ కు పితృవియోగం, పలువురు ప్రముఖుల నివాళులు. యువకుడిపై అకారణంగా పోలీస్ ఇన్స్పెక్టర్ దాడి చేశాడని వేంపల్లి రహదారిపై బైఠాయించిన గ్రామస్తులు. కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం. మదనపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ కళా వెంకటరమణ వేంపల్లి గ్రామానికి చెందిన యువకుడు శ్రీనివాసులు నాయుడును నిష్కారణంగా దాడి చేసి బూటుకాలతో తన్నాడని ఆరోపిస్తూ యువకుడు శ్రీనివాసులు జాతర నిమిత్తం బెంగళూరు నుండి నిన్ననే వచ్చాడు. అతనిపై నిష్కారణంగా దాడి చేశాడని రూరల్ ఇన్స్పెక్టర్ కళా వెంకటరమణ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించడంతో బెంగళూరు రోడ్డు కావడంతో వాహనాలు బారులు తీరాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులకు సర్ది చెప్పి రూరల్ ఇన్స్పెక్టర్ కళా వెంకటరమణపై తగు చర్యలు తీసుకుని గ్రామస్తులకు న్యాయం చేయాలని ఎస్పీ ధీరజ్ కురువెల్లికి ఫిర్యాదు చేయడంతో గ్రామస్తులు శాంతించడంతో అదుపులోకి వచ్చిన వాతావరణం.
బెంగళూరు ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తాడు అంటే బాబర్త అందరికి ప్రేమ అంతా 20 మంది యూత్ ఉంటారు. వీడు వచ్చే గౌడీ అంట చెప్పు ఎందుకు మాట్లాడతారు? మేము అంటుకుంటామా తల్లి మేము దండించుకుంటామా? సీఐ తెల్లవారి 6 గంటలు చెప్పినా మాకు 20 సర్వీస్ లో గంగమ్మ తిన్నామని జరిగేది మేమే, నేనే జరిపేది. కానీ గలర్ లేదని చెప్పినాం. సీఐ సార్ అందరూ పని వచ్చింది, దానికి పేర్లు అడిగి ఎవరు లేరు, మాకు రౌడీలు మాకు ఎవరు లేరు చెప్పినాం. అది వాస్తవంగా సీఐ సార్ అందరూ ఒప్పుకున్నారు. ఇంటికాడికి వచ్చి సీను ఎవరు అంటే ఇంటికాడికి కొట్టొచ్చునా? ఎవరు చెప్పింది సీను రౌడీనా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో జాబ్ చేస్తాను. రీసెంట్గా జాబ్ రిజైన్ చేసి ఇంటికి వచ్చేసినాను. నేనేదో ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటాను. కొన్ని రోజులు నాకు పరిస్థితి బాగాలేదు, ఫైనాన్షియల్గా నాకు ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల మా నాన్నకి హెల్త్ బాగాలేదు. ఇంటి దగ్గర ఉంటే అని చెప్పి నేను వచ్చాను. ఈరోజు కూడా నేను పండగ కూడా పోలేదు. నేను టమాటా కలిపిక్కునే పోతాను. నేను ఇంటి దగ్గర ఉంటే ఇంట్లోకి వచ్చి పిలిచి దౌర్జన్యంగా ఏ కారణం లేకుండా నువ్వు ఏమీ అడగకుండా డైరెక్ట్ నువ్వు ఎట్లా చేసినావు అట్లా చేసినావు అంటే నువ్వు డైరెక్ట్గా చెప్పులు వేసుకొని కారు ఎక్కుతాంటే నువ్వు డైరెక్ట్ వచ్చి తంతాడు. ఎవరు సిఏ గారు మరియు సిబ్బంది, డ్రైవర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. నా పైన ఇంకేమన్నా మాట్లాడితే నీ పైన గంజాయి కేసు పెడతాము, కేజీ గంజాయి కేసు పెడతాను, నీ పైన ఎక్కలేని కేసులు నీ పైన పెడతాను అని చెప్పి విధించినాను. దయచేసి మాకు న్యాయం చేసి 10 మందిలోకి వచ్చి క్షమాపణ చెప్పి నా పైన ఎవరు కంప్లైంట్ చేసినారో వాళ్ళ పేరు కూడా చెప్పవలసిందిగా దయచేసి ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారు, సిఐ గారి పైన చర్యలు తీసుకొని మా ఊరు ప్రజల మధ్యలోకి వచ్చి క్షమాపణ చెప్పి నా పైన ఎవరు కంప్లైంట్ చేసినారో వాళ్ళ పేరు చెప్పవలసిందిగా విన్నపించుకుంటాను. వేంపల్లి పంచాయతీలో ఈరోజు తాలూక్ ఇన్స్పెక్టర్ కళా వెంకట్రావు ఏదో కంప్లైంట్ వచ్చిందని చెప్పి మేల శ్రీనివాసులు వీళ్ళ నాన్నగారు పోస్ట్ మాస్టరు, వీళ్ళకు స్టోర్ కూడా ఉంది. వీళ్ళు వేంపల్లికి పాత మనుషులు. ఇష్యూ కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ కంప్లైంట్కి కంప్లైంట్గా పరిగణలో తీసుకోవాలా, కంప్లైంట్కి ఉన్న ఏమైనా ఎవరి మీద కంప్లైంట్ వాళ్ళు పిలిపించి విచారించి దానిపైన వాస్తవాలపైన నిర్ణయాలు తీసుకోవాలి. లేకుండా నేరుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళకు ఏదంటే దుర్భాషలు ఆడడం, బూట్ కాల్తో తన్నడం, ఇదంతా ఏదైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ కళా వెంకట్రావు చేసి నేను పూర్తిగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం, ఇది ఎవరు పెత్తందారుల కోసం కాదు. ఇది ఈరోజు ఒక గ్రామంలో పండుగ జరుగుతోంది, దౌర్జన్యంగా పోయి అక్కడ కొట్టి ఈ వాతావరణం సృష్టించి ఇక్కడ ఉన్న టౌన్కి ప్రశాంతమైన మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఈ విధంగా చేయడం, తక్షణం మేము పార్టీ ఆఫీస్కి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నోటీస్ తీసుకువెళ్తాం. ఆ ఆఫీసర్ ఎవరైతే పని ఈ విధంగా చేశారో ఇప్పుడు ఎస్పీ గారు కూడా లెటర్ ఇవ్వడం, ఎందుకంటే ఒక తప్పు జరిగినప్పుడు జిల్లా అధికారి గారి నోటీస్ తీసుకురావాలి. అదేవిధంగా మన ఎస్పీ గారు మంచి మనిషి, ఆయన నోటీస్కి ఇచ్చాము. ఇదే కాకుండా కళా వెంకట్రావు అనే మనిషి పైన, సిఐ పైన చాలా పెద్ద కంప్లైంట్స్ ఉన్నాయి, అలిగేషన్స్ ఉన్నాయి. ఉన్న పార్టీ నాయకులు అందరూ చేస్తున్నారు, మండలంలో ఉండే నాయకులందరూ ఇతని ప్రవర్తన బాగలేదు, ఇతని మాట తీరు బాగలేదు, ఇతను ఏదైతే డబ్బు మనిషి, డబ్బులు వసూలు చేస్తున్నారు. సో ఇది కూడా ఈరోజు వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి. దీనిపైన ఖచ్చితంగా సస్పెండ్ చేసేదానికి నేను ప్రభుత్వానికి చేస్తాను. తప్పకుండా ఎట్టి పరిస్థితిలో ఏదైతే ఒకవేళ శ్రీనివాసులు తప్పు చేసింటే స్టేషన్ పిలిపించి మాట్లాడిండాల్సింది. ఊరు మధ్యలో పండుగ జరుగుతుంది, ఊరంతా మనుషులు ఉంటారు, వాళ్ళందరి ముందర బూట్ కాలుతో తినడం ఏమిది? ఎవరిచ్చారు మీకు అధికారం ఇది? సో ఇది ఎక్కడ కూడా కానీ మా దగ్గర స్థానం లేదు. తప్పకుండా నేను శాసనసభ్యుడిగా నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏ కష్టం వస్తే నా బాధ్యత, తక్షణం దానికి నేను తెలుసుకోవాలి. దానిపైన ఏ తప్పు ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుని అదే దీంతో రీతిలో ఈరోజు ఎస్పీ గారు నోటీస్ పెట్టాము. తప్పకుండా ఎస్పీ గారు, డిఐజీ గారు లీవ్లో ఉన్న నేను మాట్లాడి యాక్షన్ తీసుకుంటాను. బట్ మేము పార్టీ ఆఫీస్కి తక్షణం మేము పార్టీ ఆఫీస్కి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నోటీస్కి లొకేషన్ నోటీస్ పెట్టి అతని పైన చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో అతను చేసిన అవమానం దానికి న్యాయం చేస్తామని చెప్పి సైన్యంగా తెలియజేస్తున్నాం. మదనపల్లి పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించడం కోసం 22 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే షాజహాన్. మదనపల్లి ప్రజల దాహార్తిని తీర్చేందుకు కూటమి ప్రభుత్వం సీఎం
చంద్రబాబు చొరవతో అమృత్ 2 పథకం కింద మంజూరైన 22 కోట్ల రూపాయల నిధులతో నిర్మించేందుకు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేద మంత్రాల నడుమ భూమి పూజ చేసి పట్టణ ప్రజల దాహార్తిని దూరం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే షాజహాన్. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం నేతలు, అధికారులు పాల్గొన్నారు. మంచినీరు, తాగునీరు దాహతి తీర్చడానికి ప్రభుత్వం మళ్ళా 14 కోట్లు శాంక్షన్ ఇస్తూ 21 crores శాంక్షన్ ఇస్తూ, అదేవిధంగా ఏదైతే మన చిప్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి వాటర్ ఇంప్రూవ్మెంట్ స్కీమ్ కింద ఇక్కడ పైన మనం ఏదైతే చిప్లి పైన ఒక మొత్తం ముందే కట్టాము, ఇక్కడ అది కొద్దిగా మధ్యలో పోయిన ప్రభుత్వంలో దాన్ని సరైన మెయింటైన్ చేయకుండా మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు 21 కోట్ల రూపాయలతో పూర్తిగా పరిగణలో తీసుకొని ఏదైతే మన చిప్లి ఎస్ఎస్ ట్యాంక్ నుంచి మంచినీటి దాహతి తీర్చడానికి ప్రజలకు ఉన్న సౌకర్యంగా రీతిలో తీసుకుని వచ్చి ప్రతి 2-3 రోజులకు నీళ్లు ఇవ్వడానికి పూర్తి స్థాయిగా ప్రభుత్వం పనిచేస్తుంది. అదే క్రమంగా ఈరోజు టౌన్లో కూడా మనం దాదాపు 3 రోజులు 4 రోజులు గ్యాప్లో నీళ్ళు ఇస్తున్నాం. కొన్ని తావులో కొంచెం సమస్యలు ఉంటాయి. వాటర్ లెవెల్స్ వేసవి కాలానికి చాలా ఎక్కువ వాటర్ లెవెల్స్ కింద పోయినాయి. ఆడ 8-10 రోజులు కూడా అవుతున్నది. ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తూ ఎట్టి పరిస్థితిలో ఒక మంచి పరిపాలన, సకాలంలో మంచినీళ్ళు అందించే బాధ్యత మన అందరిది. అదే క్రమంగా మనం అందరం పనిచేస్తూ మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మన ఏదైతే మున్సిపల్ పబ్లిక్ హెల్త్ వాళ్ళు, అదే కాకుండా ఇప్పుడు జిందాల్ వాళ్ళు ఈ కాంట్రాక్ట్ తీసుకున్నారు. జిందాల్ ఏజెన్సీ కూడా ఇక్కడే ఉంది. తక్షణం ఈ వర్క్ ఎగ్జిక్యూట్ చేసి ఎంత త్వరగా కంప్లీట్ చేయడానికి జాయింట్ కలెక్టర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు సూచనలు ఇవ్వడం జరిగింది. అదే క్రమంగా మనం కూడా ఎట్టి పరిస్థితి ప్రభుత్వం మా బాధ్యత, ప్రభుత్వం ప్రజలకు మంచినీళ్లు సకాలంలో అందించడం, అదే క్రమంగా ముందుకు నడుస్తున్నాం. ఇంకా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా వాటర్ సప్లై పైన ఇంకా క్లారిటీగా, ఇంకా బెటర్మెంట్గా తీసుకొని మంచి ప్రతి 2 రోజులు నీళ్ళు ఇచ్చేయడానికి ప్రయత్నిస్తాం. నమస్కారం. అది మదనపల్లి నగర టౌన్ కి we don't have any surface water available. And the town is dependent only on the groundwater. So during the summer times when the water goes down, it becomes difficult to supply water to many of the locations within time. So this summer storage tank will be very much helpful in that direction. In fact, the timeline for completion is 2 years, but we are trying at our best to complete within 1 year. We are liaising with Jindal and also mobilizing all the sources at the municipality level so as to complete this within 1 year timeline and to provide water to all the shortage areas like Ramarao colony and other areas. దీంతో పాటు ఇంకొక సమ్మర్ ట్యాంక్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దట్ విల్ హెల్ప్ ది నదర్న్ పార్ట్ ఆఫ్ ది టౌన్. దట్ ఈస్ స్టిల్ నాట్ ఇన్ పైప్లైన్, బట్ if that comes into picture, we will have 2 sources for summer storage, and that will completely resolve the issue of water shortage in the Madanapalli town limits. So I want to thank all of you for participating in this program. In the part 2, I want to encourage all the public from the Madanapalli town to be part of the Operation Clean Sweep. For 1 month, we are taking a deep clean drive so as to ensure the town becomes much better than what it is now. But without the cooperation and the participation of the people, Madanapalli people, town will not become better. Please come and participate in Operation Clean Drive. Our commissioner is taking a very good effort in that direction. Please report to us if you need any further support in any direction. మదనపల్లి కంపోస్ట్ యార్డ్ లో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుకు భూమి పూజ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి బైపాస్ రోడ్ లో ఉన్న కంపోస్ట్ యార్డ్ లో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మంజూరైన 6.4 కోట్ల రూపాయల నిధులతో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి కంపోస్ట్ బిల్డింగ్లు నిర్మాణం కోసం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ మన ఇళ్లలో, పరిశ్రమల్లో, మార్కెట్లలో, ఆసుపత్రుల్లో మరియు ఇతర ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను సక్రమంగా సేకరించడం, రవాణా చేయటం, శుద్ధి చేయటం మరియు పర్యావరణానికి హాని కలగకుండా పారవేయటం, జనాభా పెరుగుదల, పట్టణీకరణ మరియు వినియోగపు అలవాట్ల మార్పుల వల్ల ఘన వ్యర్థాల పరిమాణం రోజురోజుకు పెరుగుతోంది. ఈ సమస్యను సమర్థవంతంగా నిర్వహించడం సమాజ ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ఎంతో అవసరమంటూ వేరు చేసి శుద్ధి చేయటం అనేది ఆరోగ్యకరమైన సమాజం మరియు పరిశుభ్రమైన పర్యావరణానికి అత్యవసరం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి వ్యర్థాల నిర్వహణలో భాగస్వాములు కావాలి. స్వచ్ఛమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన జీవితం అనే లక్ష్యంతో మనం ముందుకు సాగాలని తెలియజేశారు. అన్నా
స్వచ్ఛ భారత్ మిషన్ భాగంగా దాదాపు ప్రాసెసింగ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఆఫ్ వెట్ అండ్ డ్రై శానిటేషన్ దీనికి 6,46,00,000 రూపాయలతో ఈరోజు ఏదైతే మన కంపోస్ట్ యాక్ట్లో మరొక ప్లాన్ రాబోతున్నది. ఈ స్వచ్ఛ భారత్ మిషన్కి కానీ ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం దీనికి శాంక్షన్ ఇచ్చి పూర్తి స్థాయిగా మదనపల్లి శానిటేషన్కి అధునీకరణ చేస్తూ దీనికి బాగా రెగ్యులైజ్ చేస్తూ దీనికి ఇంకా మెరుగైన పద్ధతిలో ప్రజలకు శానిటేషన్ సిస్టమ్ ఆర్డర్లో పెట్టడానికి తడి చెత్త పొడి చెత్త మరియు ఈరోజు ఏదైతే కంపోస్ట్ యార్డ్లో పూర్తి స్థాయిగా దీనికి నివారణ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా మరొక 6.5 కోట్ల రూపాయలతో ఈరోజు కొత్త శాంక్షన్ ఇచ్చి ఎంత త్వరగా కంప్లీట్ చేస్తానని తెలియజేస్తాను. బీజేపీ నేత ఎల్లంపల్లి ప్రశాంత్ కు పితృవియోగం. సూర్యప్రకాష్ గారికి ఘన నివాళులర్పించిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు. మదనపల్లి బీజేపీ సీనియర్ నేత ఎల్లంపల్లి ప్రశాంత్ ఇంట విషాదం. వివాద రహితుడు, సౌమ్యుడైన బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ తండ్రి గారు ఎల్లంపల్లి సూర్యప్రకాష్ గారు వయసు పైబడిన రీత్యా ఈ రోజు ఉదయం పరమపదించడంతో పలువురు నాయకులు ప్రశాంత్ ఇంటికి చేరుకుని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు, బీజేపీ నాయకులు ఆకుల కృష్ణమూర్తి, శ్రీకాంత్, తెలుగు యువత నాయకులు మెహబూబ్ ఖాన్, శ్యామ్, జనసేన నాయకులు రామ్దాస్ చౌదరి, మదనపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం, టీడీపీ మైనార్టీ నాయకులు తాజ్ ఖాన్, పలువురు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు సూర్యప్రకాష్ గారి భౌతికాయానికి నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. పెద్దమండ్యం మండలం ముసలికుంట గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ జలధార సమస్యల్లో భాగంగా మంగళవారం ఎర్రదొడ్డి బావి కింద నల్ల చెరువు కాలువ పూడికతీత పనిచేస్తుండగా వడదెబ్బకు గురై అకస్మారక స్థితిలో వెళ్లగా సహచర కూలీలు హుటాహుట్న అక్కడి నుండి తంబళ్లపల్లి హాస్పిటల్ తీసుకెళ్లగా అక్కడ వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. నిరుపేద రైతు వెంకటరమణ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వెంకటరమణ భౌతికాయానికి స్థానిక పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, ఏపీఓ సురేంద్రనాథ్ రెడ్డి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గణేష్ తదితరులు నివాళులర్పించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ వాయిదున్నీసా కుటుంబీకులను పరామర్శించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి. పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేడు నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఇటీవల మరణించిన మాజీ మున్సిపల్ చైర్మన్ వాయిదున్నీసా ఇంటికెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వాయిదున్నీసా మృతికి సంతాపం ప్రకటించారు. వారు అందించిన సేవలను కొనియాడిన పెద్దిరెడ్డి వారి మృతి పార్టీకి తీరని లోటని వ్యాఖ్యానించిన పెద్దిరెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.